ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మీలో నుండి కూడా కొందరు ముందుకు వచ్చి మీతో ఉన్న అనుచరుల్ని దొంగలించాలని అబద్ధమాడుతారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. నేను 3 సంవత్సరములు మీతో ఉన్నాను. కంటతడి పెట్టుకొని రాత్రింబవళ్ళు మీతో ఉన్న ప్రతి ఒక్కరిని వారించాను. ఈ విషయం మర్చిపోకండి. ఇప్పుడు మిమ్మల్ని దేవునికి, ఆయన అనుగ్రహాన్ని గురించి బోధించే సందేశానికి అప్పగిస్తున్నాను. ఆ సందేశంలో మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచగల శక్తి ఉంది. అంతేగాక అది పరిశుద్ధమైన దేవుని విశ్వాసులకు లభించిన వారసత్వం మీకు కూడా లభించేటట్టు చేస్తుంది. మీ నుండి నేను వెండి బంగారాలు కానీ మంచి దుస్తులు కానీ ఆశించలేదు. నేను నా చేతులతో పనిచేసి నా అవసరాలు, నాతో ఉన్న వాళ్ళ అవసరాలను తీర్చుకున్నానని మీకు తెలుసు. కష్టించి పనిచేసి దిక్కులేని వాళ్ళకు సహాయం చేయడం ఉత్తమమని మీకు అన్ని విధాలా తెలియజేశాను. యేసు ప్రభువు తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలో చాలా దీవెన ఉంది అని అన్నాడు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవడం అవసరమని మీకు రుజువు చేశాను. ఈ విధంగా చెప్పి అతడు తన మోకాలుని అందరితో కలిసి ప్రార్థించాడు. ఆ తర్వాత అందరూ కంటతడి పెట్టుకొని అతనికి ప్రేమతో వీడ్కోలు ఇచ్చారు. మిమ్మల్ని మళ్ళీ చూడడం వీలుపడదు అని అతడన్న మాటలు వాళ్లకు చాలా దుఃఖం కలిగించాయి. ఆ తదుపరి వాళ్ళు అతనితో ఓడ వరకు వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.